ఈ చివరి దినంలో మనం అందరం ఎక్కడున్నాం? దేవుని గుడిలో ఉన్నాం. మరి దేవుని గుడిలో ఉన్న మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నామే తప్ప దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? లేదయ్యా, బ్రతకడం లేదు. మరి దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతే దేవుడు ఇష్టపడతాడా? లేదయ్యా. మరి అలాంటప్పుడు గుడికి వచ్చి ఏమైనా లాభం ఉందా? లేదు. ఎప్పుడైనా నువ్వు గుడికి రావాలి అంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా జీవించాలి. చప్పట్లు కొట్టండి. దేవుని గుడికి రావాలని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు దేవుని కోసం నువ్వు ఏం కావాలి? మార్చబడాలి. ఈ లోకంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు? యేసయ్య వచ్చి ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న వారిని మార్చాడు. ఎలా మార్చగలిగాడు? తన ప్రేమతో. మరి ఈ లోకంలో మనం అందరం ఉన్నాం కదా. అవునయ్యా. మనం ఏం చేయాలి? అదే ప్రేమతో అనేకులను మార్చాలి. చప్పట్లు కొడదాం. యేసయ్య ఏ ప్రేమనైతే చూపించాడు ఈ లోకంలో, ఆ ప్రేమతోటి మనం అనేకులను మార్చాలి. అవునయ్యా. కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ ఉందా? లేదయ్యా. ప్రేమ కరువు అయిపోయింది కదా. అవునయ్యా. ఇంట్లో కూడా ప్రేమలు లేవు. లేదయ్యా. అన్న తమ్ముల మధ్య ప్రేమలు లేవు. సంఘంలో లేదు. కుటుంబాల్లో అస్సలు లేదు. ఇలాంటి సమయంలో ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. నిజమే. ఈ సంఘాన్ని కట్టింది ఎవరు? దేవుడే. మనందరిని బ్రతికిస్తుంది ఎవరు? దేవుడు. మరి ఇంత చక్కగా మనల్ని కని పెంచి పెద్ద చేసిన దానికన్నా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా. అవునయ్యా. అలాంటి దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమీ లేదు. ఎంత ఇచ్చినా తక్కువే. ఈరోజు ఈ సంతోషాన్ని మనము మర్చిపోగలుగుతామా? లేదయ్యా. దేవుని సంఘంలో, దేవుని సముఖంలో ఈ ఆనందాన్ని ఎవరైనా గుంజుకోగలుగుతారా? లేదు. కానీ ఈ ఆనందం వెనక ఉన్న ఆశీర్వాదం ఎప్పుడైనా మనం గమనించామా? లేదు. ఈ సంతోషం వెనక ఉన్న ఆశీర్వాదం ఏంటంటే అది చాలా గొప్పది కదా. అవునయ్యా. ఎలాంటిది ఆ గొప్పతనం? ఆశీర్వదించబడతాం. ఆయుష్నింపబడుతుంది. నీ కుటుంబం ఎలా ఉంటుంది? సుఖశాంతులతో. చెప్పట్లు కొడదామా? ఈరోజు ఈ సుఖశాంతులను ఇవ్వగలిగే వాడు ఈ లోకంలో ఉన్నాడంటే ఓన్లీ 1 పర్సన్. ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆ యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా సంతోషాన్ని మనకి ఇవ్వలేరు.